ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈయనకు ఇంకో పేరు కూడా ఉంది, ప్రసన్నే కాకుండా ఇంకొక పేరు ఉంది, పర్సంటేజ్ ఎమ్మెల్యే. అవునా? పర్సంటేజ్ ఎమ్మెల్యే. ఏ పని జరిగినా దానికి ఇంత పర్సంటేజ్ ఇచ్చేయాలి. ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరుగుతాయి. అవునా కాదా? ఆయనకు ముందు ప్రసాదం పెడితే అక్కడి నుంచి దేవుడు ఆమోదిస్తాడు, లేకుంటే దేవుడు ఆమోదించడు. లేఅవుట్ వేయాలంటే డబ్బులు ఇవ్వాలా లేదా? ఎంత రేటు? 5 లక్షల 5 లక్షల ఎకరాకి. ఇంకో పక్క కనిగిరి రిజర్వాయర్ లో కలకట్లో గ్రావెల్ దువ్వేశారా లేదా? జేబ్రాండ్ జనం కొనలేదని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు లిక్కర్? ఇప్పుడు మీకు గోవా నుంచి పాండిచ్చేరి నుంచి వస్తా ఉంది. అవునా కాదా? వస్తా ఉందా? ఎంత పెద్ద సర్వీస్ ఇది. మీరు మర్చిపోతే ఎట్లా అలాంటి ఎమ్మెల్యేలని? మీకోసం గోవా నుంచి ప్రత్యేకంగా, పాండిచ్చేరి నుంచి ప్రత్యేకంగా మద్యం తెచ్చి మీకు ఇచ్చి మీ రక్తం తాగే ఎమ్మెల్యేని మీరు చూస్తారా అని నేను అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ స్థలం టెండర్ పెట్టాడా లేదా? కొట్టేయాలనుకున్నాడా లేదా? తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి కాపాడారా లేదా? ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇఫ్కో 4000 ఎకరాలు ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది. ఈ రెండు కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు ఉపాధి కోసం, ఇండస్ట్రియలైజేషన్ కోసం ఉపయోగిస్తాం. నేను ఇఫ్కో కూడా మాట్లాడతాను. అవసరమైతే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఇవ్వాలి తప్ప అమ్మడానికి వీల్లేదు. అది మన భూమి, మనమే ఇచ్చాం. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి. తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని సూటబుల్ గా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అరాచకాలు మీరు చూశారు, ఎంత టూ మచ్ అయిపోయినాయంటే. ఎప్పుడన్నా కొవ్వూరులో గొడవలు ఉన్నాయా? ఎప్పుడన్నా చూశారా? నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా గొడవలు ఉన్నాయా? నేను ఎప్పుడూ నెల్లూరు జిల్లాని ప్రశాంతమైన జిల్లాగా డిక్లేర్ చేశాను. కాముగా ఉండేది. ఇక్కడ నేరాలు, ఘోరాలు, కొట్లాట్లు ఏమీ తెలియవు. అలాంటి జిల్లాలు భూ కబ్జాలు, హత్యలు, కబ్జాలు ఇంకేమన్నా నాకే అర్థం కాల. మనం ఇవన్నీ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ బెట్టింగు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ బెట్టింగ్లు నడపడం వీళ్ళే. అదే వీళ్ళకే ఎమ్మెల్యేలకు భాగాలు. ఏమన్నా నాకైతే అర్థం కాల. ఏవైతే అరాచక పనులు ఉంటాయో అక్కడ ఎవడుంటా అక్కడ ఎమ్మెల్యే, మంత్రి వీడే ఉంటాడు. చాలా దూరం బుల్లెట్ ఎగిరిపోయింది. ఇప్పుడు అది ఆ బుల్లెట్ ఇక్కడ కొడితే నేరుగా నరసరావుపేటకు పోయింది. నరసరావుపేట నుంచి చెన్నైకి పోతుంది. ఎన్నికలు అవుతాయి ఈ బుల్లెట్లన్నీ. ఇంకో పక్క టీడీపీ అధికారంగానే కనిగిరి రిజర్వాయర్ లో పొడిగి తీస్తాం, కరకట్లు భద్రపరుస్తాం, జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, ముదివర్తిపాడు కాజ్వేలు నిర్మిస్తాం, నియోజకవర్గం షాదీ మంజూరు కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో వేమిరెడ్డి గారు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్ గా స్పీడ్ గా సూపర్ స్పీడ్ లో అవుతుంది. ఇక్కడ మన మిత్రుడు లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ నాన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటీ చేశారు. రిషంత్ రెడ్డి కూడా, మన రితేష్ రెడ్డి కూడా, దినేష్ రెడ్డి కూడా ఉన్నాడు. దినేష్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు. నేను ఆయనకు కూడా గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా, పార్టీ పరంగా దినేష్ రెడ్డిని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు నేను మీ అందరినీ జర్నలిస్టులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా అవుట్ సైడ్స్ రావాలి,
వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉండే వెల్ఫేర్ ఉంది. తప్పకుండా జర్నలిస్ట్ కూడా న్యాయం చేసే బాధ్యత మాది. తప్పకుండా చేస్తాం. మళ్ళా అన్నా క్యాంటీన్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, గెలవడం 100% ప్రభుత్వం అందే. ఎవరికైనా అనుమానం? అదే నేను ఒకటే చెప్తున్నా, గెలవడం ఖాయం. ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. ఎవ్వరికి అనుమానం లేదు. అందుకే ఈరోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు, అస్త్ర సన్యాసం చేసేశాడు. నాకు చేత కాదు, నేనేమీ చేయలేను, ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం. నాకైతే చేత కాదు.